సార్ షర్మిల గారి సహకారం ఏమన్నా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందంటారా? అంటే ఇప్పటికి కూడా సార్ కొంతమంది విశ్లేషకులు, వైసీపీ ఫేవర్‌లో ఉన్న విశ్లేషకులు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, షర్మిల గారు ఇప్పుడు సాధించింది ఏంటి అని అంటున్నారు. అంటే ఆహ్, కాంగ్రెస్ పార్టీలో చేరారు, అధ్యక్షులయ్యారు. ఎన్‌డీఏ కూటమిని గెలిపించడానికి ఆయన పాటుపడ్డారే తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఆమె ఒరిగింది ఏమి లేదు. ఆమెకు పర్సనల్‌గా వచ్చింది లేదు. కేవలం అన్నని గద్దెదించడానికి మాత్రమే ఆమె ఇక్కడ పోటీ చేసినట్టు కనిపించింది గానీ, ఎటువంటి ప్రయోజనం ఆమెకు దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు అని అంటుంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అసలు ఇప్పుడేమన్నా సహకారం ఉంటుందంటారా? ఇప్పుడు సహకారం అనేది అది భవిష్యత్తులో కార్యక్రమం అండి. ఇప్పుడు ఆమెకు దక్కలేదనేది అంటే, ఇంగా ఆడికి కొంచెం మనిషికి కొంత ఉన్నట్టు లేదు. ఓకే. ఇది బుద్ధి ఈ ఉన్నట్టు లేదు. ఎందుకంటే అట్ట మాట్లాడకూడదు. హ్మ్. ఆ పార్టీ ఏ దశలో ఉన్నది? అవును. ఇది ఈదనమో రేపో చచ్చిపోయేటట్టున్న పార్టీ అది. అవును. సరే ఏ కారణాలు ఏమన్నా గానీ ఆమె పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండేదానికి ఒప్పుకున్నది. సరే ఆమె మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య ఏం జరిగినాయో చర్చలు నాకైతే తెలియవు. ఓకే. సరే కాంగ్రెస్ కూడా ఇది ఏం పరిస్థితిలో ఉంది? హ్మ్. ఏదో ఒకరో ఇద్దరో సపోర్ట్ చేస్తే ఇతర పార్టీల వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే దశకొచ్చింది. ఓకే. బలహీనంగా గూడా లేదు. హ్మ్. పైన ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా గూడా లేదు. లేదు. బలంగానే ఉంది. హ్మ్. ఒకరో ఇద్దరో సపోర్ట్ చేస్తే గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసే దశలో ఉంది. హ్మ్. అటువంటి దశలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఆమె పర్సెంట్‌గా ఉంది. హ్మ్. సరే ఇప్పుడు ఇక్కడ ఏదో దక్కుతాది, అధికారం వస్తదని ఆమె రాలేదు గదా! అప్పుడు జవసత్వాలు లేని పార్టీ అది. అవును. కానీ ఇది వచ్చిన తర్వాత తిరిగింది. తిరిగినాక పార్టీలో దాదాపు 156 మంది శాసనసభ్యులుగా నిలుపుకున్నారు. హ్మ్. కొన్ని పార్లమెంట్ స్థానాలకు కూడా కంటెస్ట్ చేసినారు. సరే ఎన్ని ఓట్లొస్తాయి అనంటే అందరూ గూడా చెప్పింది ఏమిట్రా అనంటే, పార్టీ అభ్యర్థులు నిలుపుకోగలదు. 1000, 1500, 2000 రాగలవు గానీ, ఒకటే తూరి 10 మంది గెలిచిపోతారు, 10 సీట్లొస్తాయని ఎవరు గూడా అంచనా వేయలేదు. అవును. అదే మాట గూడా మీ అందరికి గూడా నేను గూడా జెప్పాను. అవును. అక్కడ గూడా పార్లమెంట్ సీట్ వరకొచ్చినప్పుడు గట్టి పోటీనే ఇచ్చింది అనేది. అంతేగాని దానివల్ల వైసీపీకి నష్టం, కూటమికి లాభం జరిగిందనేది ఎట్లా చెప్తారు? ఆ అవును. పార్టీ ఉండేది ఒరిజినల్ పార్టీ. హ్మ్. వీళ్ళు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు 10 ఏళ్ల కిందటొచ్చినారు. అవును. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి వచ్చినది. హ్మ్. కాకపోతే కారణాలు ఏవైతే రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఆ పార్టీ కిలబడిపోయింది. ఓకే. ఇప్పుడు ఆమె అయితే మేము వచ్చిన తర్వాత కొంచెం బలపడిందనే చెప్పాలా. హ్మ్. అభ్యర్థిని పెట్టుకోగలిగింది. ఓకే. మరి ఇదే విధంగా ఆమె గట్టిగా ఆ పార్టీ తరపున కృషి చేసి హ్మ్. పార్టీ కోసం తిరిగితే 2029లో ఆమె అయితే ఫోర్స్ అయ్యి కూర్చుంటది. ఓకే. తప్పదు. ఓకే. ఎందుకంటే ఆడ పైన ఢిల్లీలో వాళ్ళు బలపడి ఉండటం కాంగ్రెస్ పార్టీ. హ్మ్. ఇక్కడ ఆమె కష్టపడి తిరగడం, చేయడం చేస్తే పార్టీ బలకుంటది. హ్మ్. రేపు తెలుగుదేశం వర్సెస్ ఎన్‌డీఏ కూటమి వర్సెస్ కాంగ్రెస్ అని వచ్చినా గానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓకే. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆమె నష్టమని ఎట్ట చెప్తారు? రేపు పార్టీ వాళ్ళ పార్టీ ఉంది గాబట్టి ఏదన్నా ఆమెకు ఒక పదవి, గిదవి కల్పించొచ్చు. కల్పించి తిరగమని చెప్పొచ్చు. గట్టిగా చేయమనొచ్చు. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఎన్నికలయిపోయిన తర్వాత హ్మ్. మీకు గూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. అవును సార్. ఇచ్చినప్పుడు ఎంతో కొంత మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తదని గూడా చెప్పడం జరిగింది. అవును. కానీ ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటాదని నేను గూడా అనుకోలేదు. అంటే నాదేం సర్వే కాదనుకోండి. హ్మ్. ఏదో అక్కడక్కడ ఉన్న స్నేహితులను మాట్లాడిన తర్వాత స్థానిక పరిస్థితులను అవగాహన చేసుకొని మాట్లాడిందే నేను. హ్మ్. అయితే ఒకటి అప్పుడు చెప్పినట్టు గూడా పరిస్థితులు అవే, ఇప్పుడు కూడా అవే పరిస్థితులు. హ్మ్. ఎందుకు అంటున్నాను అనంటే, ఆయన పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించలేదు. ఓకే. కేవలము నేను నవరత్నాలు ప్రజలకు సంక్షేమ కార్యక్రమ ఫలాలు ఇస్తున్నాను. హ్మ్. నాకు అందరూ ఓట్లేస్తారు. నేను గెలిచిపోతానని పరిపాలన పూర్తిగా నెగ్లెక్ట్ చేసినారు. ఓకే. ఆహ్, ఆహ్, కింద ఏమి జరుగుతుందని చూసుకోలేదు. హ్మ్. అందువల్ల రెవెన్యూ యంత్రాంగంలో ఎక్కడి పనులు అక్కడే. హ్మ్. మనిషికి పని జరగాలంటే ఇబ్బందికర పరిస్థితి రెవెన్యూకి సంబంధించి. పోలీస్ యంత్రాంగం అంటే అధికార పార్టీకే అనుకూలంగా వ్యవహరించటం. ఓకే. ఇతర సర్వీసులు గూడా
ఎవరి కొద్ది వాళ్ళు నడుచుకుంటానే ఉన్నారు కానీ పరిపాలన అనేది ప్రజల్లో ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఆ ఇబ్బందులు ఎలా తీర్చాలా అనే దాని మీద ఒక అవగాహన కానీ ఒక పరిపాలన కానీ లేకుండా పోయింది. అది పోకపోవడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాల వల్లనే గెలుస్తారనుకున్నారు కాబట్టి దానికి తగ్గ ఆదాయాలను పెంచుకోవాల్సిన ఎక్కడ లేని ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. సామాన్య మానవునికి ఈ జీవనం చేయాలనంటే ఆ, ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిపోయింది. ఆయనకు దినకూలి పెరిగినా కానీ సంక్షేమ కార్యక్రమాలు వచ్చిన ఫలితం కానీ ఏమీ మిగలడం లేదు ఈ ధరల పెరుగుదల వల్ల. ధరల పెరుగుదలకు ముఖ్య కారణం ఏమిటంటే డీజిల్ పెట్రోల్ ధరలు దేశంలో ఎక్కలుతాయి, ప్రజలకు కూడా భారం అవుతుంది. ప్రయాణం ఖర్చులు కానీ, సరే వాహనాలు ఉంటే సొంత వాహనాల ఖర్చు కానీ, ప్రతి ఒక్కరికి ఇళ్ళల్లో ఏదో ఒకటి టూ వీలర్స్ కార్లు రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాహనాలు, డీజిల్ పెట్రోల్ ఖర్చు కూడా పెరిగిపోతూ వస్తుంది. ఈ పెరిగిపోవడంతోనూ నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం అయితేనేమి, ఇంట్లో ఎవరన్నా మద్యం తాగే వ్యక్తి ఉంటే దేశంలో ఎక్కడ లేని రేట్లు. మామూలుగా గతంలో 50 రూపాయలకు వస్తాను లిక్కర్ బాటిల్ 200కు పెంచినారు. అంటే ఎంత స్థాయికి పెంచినారో చూడండి. వ్యసనపరులు వాళ్ళు తాగకుండా ఉండలేరు. వచ్చిన ఆదాయం అంతా దానికే సరిపోయా. మళ్ళీ ఈయనిచ్చిన సంక్షేమ కార్యక్రమం ఫలితం కూడా దాంట్లోకే పోతుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలిసిపోతుంది ట్యాక్సులు కడతాన్నామని చెప్పి. పూర్వం అయితే తెలిసేది కాదు, ఏదో ప్రభుత్వ ధనం కదా, మన ధనం ఏం కాదు కదా, ఏం తింటే పోతుంది కదా అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ ధనం అనేసరికి మన ధనమే కదా అనేది వచ్చింది. ఎందుకంటే ఈ పడుతున్న ట్యాక్సులు అందరికీ ఉదయం లేచిన నుంచి రాత్రి వరకు మనమే ట్యాక్స్ కడతాన్నాం కదా. పేదోడికి ధనవంతుడికి కూడా తేడా లేకుండా కడతారు. ధనవంతుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి ఎక్స్ట్రా కడతారు కానీ మిగతా ధనవంతుడి కంటే పేదోడే ఎక్కువ కడతారు మిగతా ట్యాక్సులన్నీ. కట్టే తల్లికి వాళ్ళకి భారం అవుతుంది. భారం అయినప్పుడు ఇది మా డబ్బే కదా అని అంటారు. సరే, ఇది ఎందుకు ఇస్తారు సంక్షేమ కార్యక్రమాలు అంటే పేదవాడు కూడా సేమ్ ట్యాక్స్ కడతాడు కాబట్టి వాని భారం అవుతుంది కాబట్టి వాని జీవన విధానానికి సరిపోయే విధంగా ఉండే దానికి ఆర్థికంగా ఊతమిచ్చేదానికి సబ్సిడీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. సబ్సిడీ రూపంలో ఇచ్చి వాడు నిలదొక్కునే దానికి చూపించాలా. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఓట్ల కోసం ఈ పథకం పెడితే నాకు ఓట్లు వస్తాయని ఓట్ల కోసం పథకాలు పెడుతున్నారు. ఓట్ల కోసం పథకాలు పెట్టినప్పుడు ఆదాయాలు కావాల్సినప్పుడు ఈ లిక్కర్ అయితేనేమి, ఇసుక పక్కన నది ఉంటుంది, ఊరికి దొరికే ఇసుకను కూడా దాన్ని కూడా డబ్బుకు అమ్ముతున్నారు. అది మరీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఇసుక అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, ఇవన్నీ డీజిల్ పెట్రోల్ అయితేనేమి అమితంగా పెంచినారు. పెంచలేతలకి ప్రజలకు ఒక విధమైన ఏవగింపు వచ్చింది. పరిపాలన లేదు, అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఉరివే లేవు. ఎలక్ట్రిసిటీలో అభివృద్ధి కార్యక్రమం లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టులలో అభివృద్ధి కార్యక్రమాలు లేవు, రోడ్లు వేసిన పాపాన పోలే. ఏదే కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది